ఓం శ్రీ సాయిరామ్. నిన్న మనం చెప్పుకున్న శ్లోకాలు 26, 27 అంటే అప్ టు 27 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నాం. ఆ 26, 27 శ్లోకాలు అధచైనం నిత్యజాతం నిత్యం న మనస్యతే మృతం తదాపి త్వం మహాబాహో న ఏవం శోచితం అర్హసి. ఇక్కడ నైవం శోచిత అర్హసి అంటే నా అర్హసి. ఎంత చక్కగా కృష్ణ భగవానుడు బోధిస్తున్నాడో మనం ఒకసారి ఆలోచించుకుంటే అది అంటే అర్జునుడికి చెప్పినట్టు కాదు, మనకి కూడా ఆయన బోధిస్తున్నట్టే. అతను ఆ శ్లోకంలో ఏంటంటాడు, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు, అంత బాధపడవలసిన అవసరం ఏంటుంది, నువ్వు ఫస్ట్ నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకున్నది ఏంటి, వాట్ ఆర్ యూ, యు మస్ట్ నోన్, నీకు తెలియాలి. అది తెలిస్తే నువ్వు ఇంతగా బాధపడవే. అయితే ఇది జీవాత్మ, ఆత్మ ఉన్నది, ఆ తర్వాత నువ్వు పుట్టావు. నువ్వు ఎప్పుడైతే పుట్టావో అది ఆత్మతో కలిసే ఉంది, అదే జీవాత్మ అవుతుంది. సో ఇందులో నువ్వు ఎందుకు అందులో విచారిస్తున్నావు? ఈ ఆత్మ గురించి నీకు నేను అన్నీ చెప్పాను కదా. ఆత్మ చావదు, ఆత్మ మరణించదు, ఆత్మకు ఎవరు కొట్టలేరు, ఆత్మ ఎవరిని కొట్టదు, ఇవన్నీ నేను చెప్పాను కదా. అయినా నువ్వు మరొక విషయం నువ్వు నేర్చుకో. ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్పారంటే, ఇన్ కేస్ అక్కడ ఏంటన్నాడు, అధచైవం, ఇన్ కేస్ నిత్యజాతం, ఎవ్రీ వర్త్ నిత్యజాతం నా మన్యసే మృతం. అంటే ఓ మహాబాహు అంటున్నాడు, నువ్వు పెద్ద పెద్ద బాహువులు ఉన్నాయి కానీ బుద్ధి ఉపయోగించు. అక్కడ మనిషి మాత్రం చక్కగానే ఉన్నావు, మంచి బాహువులతో. ఇక్కడ మహాబాహు అంటున్నాడు, మంచి కండరాలు ఉన్నాయి కానీ దాని దగ్గర బుద్ధి అవసరం. నీ తెలివితేటలను నువ్వు అక్కడ ఉపయోగించుకో. అయితే ఇన్ కేసు నువ్వు ఇంత విచారిస్తున్నావు కదా, ఈ జనన మరణంలో కలవని నీవు భావించినట్టయినా విచారించక. ఏది ఆత్మకు, ఈ ఆత్మకు జనన మరణాలు లేవని నేను ఎంతవరకు బోధించాను. ఇంకా కొందరు పండితులు ఉన్నారు, ఆ పండితులు కూడా చెప్తున్నారు లేదు దానికి ఉన్నది అని. ఇన్ కేసు వాళ్ళ మాట నువ్వు విన్నావే అనుకో, అయినను నువ్వు బాధపడిన అవసరం లేదు అనేసి ఇందులో చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతశ్చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితమర్హసి. జాతస్య, అక్కడ చూడండి, జాతస్య హి ధ్రువ, మస్ట్ అంటే నేను నిన్న దీని గురించి నేను చెప్పాను, మళ్ళీ దీని గురించి చెప్తే మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళాం. అందు గురించి ఎవరైతే పుడతారో వాళ్ళకి మరణం తప్పదు, మరణించిన వారికి పుట్టుకు తప్పదు అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. దీని గురించి నువ్వు విచారించిన అవసరం లేదు. ఎవరైతే పుడుతున్నారో వాళ్ళు పెరుగుతారు, తర్వాత మళ్ళీ ఈ శరీరం పెరుగుతుంది, ఆ తర్వాత ముసలితనం ఏర్పడుతుంది, ఆ తర్వాత మరణించడం జరుగుతుంది. ఇది ఒక స్టెప్.
దాని గురించి నువ్వు ఎందుకు విచారిస్తున్నావు? పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుకు తప్పదు. ఈ విషయం నువ్వు తెలుసుకొని నువ్వు ఇంకా బాధపడక అనేసి ఇంతవరకు చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటి అంటున్నాడంటే, మీరు జాగ్రత్తగా వినాలి దీని గురించి. ఎప్పుడైతే ఇది జాగ్రత్తగా విని దీని గురించి మీరు తెలుసుకుంటారో మీకు భయం అన్నది ఏర్పడదు. అంటే జీవితంలో ప్రతిదానికి భయపడిపోతుంటారు. అన్ని చింతలే, జీవితమే ఒక చింత. అన్నిను తలలో పెట్టించుకోవడమే. అల్లాడెలగా ఈడిలగా నా తమ్ముడు నా ఇది అది ఈ చింతలతోనే ఉన్నారు. అసలు విషయం తెలియదు. ఆ విషయం ఎవరైతే గ్రహించుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు, బాధ అన్నది ఉండదు, దుఃఖం అసలుకి రాదు. మీరు కానిదేం లేదయ్యా బాబు అంటున్నాడు కృష్ణుడు. ఇదంతా నా సృష్టే, నేను సృష్టించిందే. అందుగురించి దీని గురించి నువ్వు ఎందుకు విచారిస్తావు అనేసి అంటూ, అవ్యక్తాదీని భూతాని, భూతాని అంటే ప్రాణం, అవ్యక్తం, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. మళ్ళీ అర్జునుడిగా చెప్తున్నారు. భారత అంటే మళ్ళీ అర్జునుడే. అవ్యక్త నిధనన్యేన తత్ర కా పరిదేవణ. చూడండి, పరిదేవణ అంటే డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఆయన నువ్వు వరి అవుతున్నావు కానీ నువ్వు దానికి వరి అవనవసరం లేదు. దేని గురించి? ఓ అర్జున, ఈ శ్లోకం చాలా చక్కగా వివరించారు శ్రీకృష్ణ భగవానుడు. ఎలా వివరించారు అంటే, చూడు, నువ్వు పుట్టిన తర్వాత మరణించావు. అంటే పుట్టుక నుంచి మరణం అంటే నీ తాలూకా పీరియడ్ ఏంటి? 70-80 సంవత్సరాలు మాత్రమే. ఈ పీరియడ్ లోపల ఏం చేసావు? నువ్వు పుట్టావు, పెరిగిన తర్వాత ముసలితనం అయింది, ఆ తర్వాత చనిపోయావు. ఇది మధ్యన నీకు ఏర్పడ్డది. ఈ పుట్టుక ముందు నువ్వేంటి? వాట్ ఆర్ యూ బిఫోర్ యువర్ బర్త్? ఆ తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? అది ముందు నువ్వు తెలుసుకో. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? పుట్టిన ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా పుట్టావు? నేను భూతాల నుంచి పుట్టానంట, పంచభూతాల నుంచి నేను వచ్చాను, పంచభూతాల్లో మళ్ళీ కలిసిపోతున్నావు అంటున్నావు. ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది ఎవరు సృష్టించారు? భగవంతుడే సృష్టించాడు. అయితే దీనికి జాగ్రత్తగా మనం విన్నట్టయితే ఓకే, ఇది మనం పుట్టక ముందు ఏంటి? ఆత్మ ఏర్పడాది. ఆత్మ లేకపోతే జీవి లేదు. ఆత్మ అన్నది ఒక పవర్. ఆ పవర్ ఉంటేనే మనం ఏవైనా చేయగలం. అయితే ఈ పవర్ అన్నది ఉన్నది కనుక నువ్వు పుట్టగలిగావు, నువ్వు పుట్టావు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. పుట్టావు, పెరిగావు, తర్వాత మరణించావు. అయితే నువ్వు పుట్టుక ముందు ఏంటి? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుక ముందు ఏంటి? అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్టయితే ఈ జీవితం ఇంకొకటి ఏం లేదు. బాగా ఆలోచించాలి. మీకు కరెక్ట్గాను మంచి నిద్రలో ఉన్నారు, ఒక మంచి కళ వచ్చేసింది. ఆ కళలో మీరు ఏదేటో చేస్తున్నారు, ఏదేదో ఊహించుకుంటున్నారు. ఆ కళలో మీరు ఒక మహారాజుగా ఉన్నారు, మంచి హోదాగా ఉన్నారు, విపరీతమైన ధనం, పిలిస్తే 10 మంది రావడం, ఇవన్నీ ఉన్నాయి. ఎంతో ఆనందపడుతున్నారు. ఆ కళలోనే చాలా ఆనందపడుతున్నారు.
ఆనందపడుతూ ఒక్కసారి తప్పని మీకు తెలివి వచ్చింది. తెలివి వచ్చి చూస్తే ఏంటి, మీరు మనిషే. ఆ మేడలు ఎక్కడికి వెళ్ళిపోయి, ఆ మిద్దులు ఎక్కడికి వెళ్ళిపోయి, ఈ మనుషులు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇవి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమీ తెలియదు. ఆ టైంలో మీరు దుఃఖిస్తున్నారా, మీరేమైనా బాధపడుతున్నారా, ఓహో ఇది కళ అనుకుంటున్నారు కదా. ఆ కళలో ఉన్న పీరియడ్ అనమాట అది. ఆ తర్వాత లేచిపోయిన తర్వాత ఓహో ఇది ఇంతే, అది తెలుసుకున్నాం. అలాగే మన జీవితాలు కూడా అంతే. జస్ట్ ఇట్ ఈజ్ ఓన్లీ వన్ డ్రీమ్. ఇది ఆ తర్వాత మనం ఏంటవుతాం, మనకు తెలియదు. అంటే మన బుద్ధి అదనమాట. మనకి ఇవన్నీ ఏర్పడ్డాయి, కర్మానుసారం వచ్చేసాయి, మనం విడిచిపెట్టాం, మళ్ళీ అక్కడ కలిసిపోతున్నాం అనమాట. అంటే ఆత్మలో కలుస్తున్నాం. ఇక్కడ బాడీ కళ వచ్చింది, మళ్ళీ బాడీ మనదే అనేసి అనుకుంటున్నాం. అలాగే అది కూడా అంతే. అదే ఇక్కడ చెప్పాడనమాట ఈ శ్లోకంలో. ఏంటంటున్నాడు, జాతస్యాహి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్యస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థేన త్వం శోచితం అర్హసి. శోకించడం మంచిది కాదు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అది 27ది. అంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుకు తప్పదు అనేసి అందులో చెప్తూ ఇప్పుడు అవ్యక్తాదీని అనేసి అంటున్నాడు. దీనికి నీకు చలనం లేదు. ఏంటి చలనం లేదు? నీది శరీరం. ఓకే, శరీరం బాగానే ఉంది. నువ్వు శరీరాన్ని తెచ్చుకుంటే ఇదేంటిది? ఇది చలనం. మరణించిన తర్వాత నో, పుట్టిన ముందు నో, దానికి చలనం లేదు. పుట్టిన తర్వాత చలనం వచ్చింది, మళ్ళీ మరణించిన వరకు ఈ చలనం ప్రారంభించింది. ఆ తర్వాత మరణించిన తర్వాత మళ్ళీ చలనం లేదు, మామూలు అయిపోయింది. అంతే, ఒక కళ్ళలాగనమాట. అదే ఇక్కడ చెప్తున్నా, అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత. వ్యక్త మధ్యాని అంటే మధ్యలో వచ్చిందనమాట. జనన మరణములు మధ్యకాలం మాత్రమే వచ్చింది. అది ఈ కాల మధ్యంలో ఏంటి, దానికి ఏంటుంది? ఆ బాడీకి ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానం కూడా, ఓ బుద్ధిని కూడా ఉంది. అప్పటి వరకు ఇంద్రియాలు లేవు. ముందు ఆత్మకు లేదు. అది ఎప్పుడైతే జీవాత్మగా ఉన్నాదో అప్పుడు నీకు ఇంద్రియాలు ఏర్పడాయి. ఎప్పుడైతే ఇంద్రియం నీకు వచ్చిందో ఆ ఇంద్రియాలు నీకు ఈ శరీరం తాలూకా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఇంకా రాబోయే శ్లోకాల్లో భగవంతుడు చాలా చెప్పాడు. అవి మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఈ ఇంద్రియాలు ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనేసి, ఈ ఇంద్రియ తాలూకా గుణాలు ఏంటి, ఏ గుణంతో నువ్వు పుట్టావు, ఏ గుణంతో నువ్వు వెళ్ళావు, గుణాలు ఎలా వచ్చాయి, ఈ సత్వతమం రజోగుణాలు, ఈ గుణాలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. అవి మనం తెలుసుకుంటాం. అయితే ఈ శ్లోకంలో మాత్రం అతను ఏంటంటాడు, ప్రాణం ఏవైతే భూక్త అన్నాడు. భూతాని అంటే ప్రాణం కలవి. వాటికి ఇంద్రియ గోచరాలు పుట్టిన తర్వాత వస్తున్నాయి, పుట్టుక ముందు లేవు. ఆ తర్వాత మరణాంతరం కూడా దీనికి అవ్యక్తములే, దానికి వ్యక్తం లేదు. ఈ జనన మరణముల మధ్యకాలమే ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి. అందు గురించి ఈ జననం మరణం మధ్యన ఉన్న ఇంద్రియాలు ఏవైతే పనిచేస్తున్నాయో ఆ ఇంద్రియాల గురించి నువ్వు ఎందుకు అంతగా పెద్దగా ఆలోచించేస్తున్నావు? మళ్ళీ ఇంద్రియాలు పోతాయి కదా, మరణించిన తర్వాత పోతాయి కదా, దీని గురించి ఎందుకు ఇవన్నీ నువ్వు సంబంధం పెట్టుకుంటున్నావు? అయితే మీరు అనొచ్చు, ఓకే
నాకు ఇంద్రియాలు వచ్చాయి, ఇంద్రియాలు ఇచ్చిన తర్వాత ఇంద్రియాలతో నేను అన్నింటినీ ప్రేమిస్తున్నాను. ఈ ప్రపంచాన్ని అన్నలు, తమ్ముళ్ళు, బంధువులు, స్నేహాలు వీళ్ళందరినీ నేను ప్రేమిస్తున్నాను. ఇవంతా ఎందుకు? ప్రపంచాన్నే ప్రేమిస్తున్నాను. ఇవన్నీ విడిచిపెట్టినప్పుడు నీకు బాధ కలగదా? నీకెందుకు బాధ కలుగుతుంది? నువ్వు అజ్ఞానంలో ఉన్నావు కనుక నీకు బాధ కలుగుతుంది. నువ్వే కానీ జ్ఞానంగా ఉంటే నీకేమీ బాధ కలగదు. ఇదంతా ఉట్టిదే అనేసి నీకు తెలుసుకుంటావు, ఇదంతా భ్రమ అనేసి. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యం. ఈ వ్యక్తం అంటే ఈ ఇంద్రియ గోచరం ఎప్పుడు మధ్యలోనే ఉంది. పుట్టుక ముందు లేదు, పుట్టిన తర్వాత లేదు. ఈ మధ్యలో వచ్చిన దానికి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అవ్యక్తన్యాయన తత్రక పరిదేవన శోకించుట ఎందుకు అనేసి ఈ 28వ శ్లోకంలో చాలా చక్కగా చెప్పాడు. అయితే నెక్స్ట్ ఏంటి? ఓకే, ఇంతవరకు ఆయన చెప్పాడు. అయితే నీకు ఆశ్చర్యం ఎలా కలుగుతుంది? ఏంటి మీరు అంటున్నారు ఈ ఆత్మ అంటే ఏంటి? ఎవరు చూశారు? ఎవరైనా చూసారా? ఆత్మ గురించి ఎవరైనా విన్నారా? ఆత్మ గురించి మీరు ఎంత చెప్తున్నారు కదా, ఆత్మ గురించి ఎవరైనా, ఇంత పండితులు ఉన్నారు కదా, ఇంత వేదాంత శాస్త్రాలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు, ఋషులు ఎంతోమంది చేశారు. ఆ ఆత్మని ఎవరైనా చూసారా? దాని గురించి వివరించాలి. అది అక్కడ చెప్తూ ఉంటే అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఆయన అడగలేదు, కానీ ఆ లోపల ఉన్నది భావనంతా ఆయన తెలుసు, అంతర్యామి. అందు గురించి ఆయన చెప్తున్నాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏవం ఆశ్చర్యవత్ వదతి తదా ఏవ చాన్యః ఆశ్చర్యవత్ ఏవం అన్యం శ్రోణితి శ్రుత్వా అపి ఏవం వేదన చ ఏవ కాశ్చితి. దీనిని శృణోతి, ఎవరు విన్నారు? ఈ ఆశ్చర్యం ఎలా కలుగుతుంది? మీకు ఆశ్చర్యం కలగాలంటే ఎలా మీకు ఆశ్చర్యం కలుగుతుంది? ఏదైనా పనులు చేసినట్టయితేనే మీకు ఆశ్చర్యం. ఓకే, ఇది ఈ ఆత్మ అంటే ఆశ్చర్యమైన విషయం. ఎందుకు అంటే పుట్టిన ముందు ఆత్మ ఉంది, చనిపోయిన తర్వాత ఆత్మ కూడా ఉన్నది. ఆత్మ ఎక్కడికి వెళ్దు, ఆత్మ స్టాండ్స్ గుడ్. ఈ మధ్యన వచ్చిన పీరియడ్ ఇది ఒక సినిమా ట్రయల్స్ అనమాట. ఈ ట్రయల్స్ లోపలే నువ్వు ఉన్నావు. అయితే ఈ ఆశ్చర్యం ఎలా కలుగుతుంది? మనిషికి ఎప్పుడైనా ఆశ్చర్యం కలగాలంటే ఏంటి? ఆశ్చర్యం ఎలా కలుగుతుంది అంటే, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు, ఒక మామూలు మనిషి, ఒక యంగ్ బాయ్, ఒక 20 years 23 years బాయ్ ఒక బస్తాని ఈజీగా 50 kgs ఇలాగా భుజం మీద పెట్టుకుంటాడు. అదే చిన్నవాడు, ఓ 10 సంవత్సరాల కుర్రవాడు అది ఎత్తినట్టయితే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు? ఆడికి బలవంతుడు కనుక అతను చేస్తున్నాడు. వీడికి బలం 10 సంవత్సరాలకి ఎలా వచ్చింది? అది ఆశ్చర్య విషయం కదా. ఇది ఆశ్చర్యం అనమాట. అక్కడే చెప్తున్నాడు ఆశ్చర్యవత్ పశ్యతి. ఆశ్చర్యవత్, ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన దాన్ని పశ్యతి. ఇది ఆశ్చర్యం కదా. ఈ ఆత్మ అన్నది ఆశ్చర్యకరం. ఎవరైనా చూసారా? పశ్యతి. అక్కడ ఏంటంటున్నాడు? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏవం. కశ్చిత్ అంటే ఎవరైనా, ఏ ఒక్కరైనా చూసారా? కశ్చిత్. ఆశ్చర్యవత్, ఆశ్చర్యముగా దీన్ని వివరించారా అని చెప్పలేదు. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే, ఎవరైనా మహాపురుషుడు ఉంటేనే దీని గురించి చెప్పగలడు. ఆ మహాపురుషుడు ఎలా అవుతాడు? అతనికి ఇంద్రియ జ్ఞానం కావాలి. ఆయన ఎంత మహాజ్ఞాని అయి ఉంటే కానీ దాన్ని తెలుసుకోలేడు.
అదనమాట. దీని తత్వను ఆశ్చర్యంగా వర్ణించాడు ఎవరు? ఒక మహాపురుషుడు. ఇంకొకడు ఏం చేశాడు? దాన్ని ఎలా విన్నాడో చెప్పాడు. ఇంకొకటి ఏంటి, ఎలా చూశాడో చెప్పాడు. ఇవన్నీ చెప్పడం, వినడం, చూడడం అంతవరకే. దీన్ని ఆశ్చర్యకరమైన దానిగా విన్నాడు. అయితే ఇది ఎంతవరకు నిజం? ఓకే, ఈ ఆత్మ గురించి ఒకడు చూశాడట, ఒకడు విన్నాడట, ఇవన్నీ చెప్తున్నాడు. అదేనమాట, ఆశ్చర్యవత్ పశ్యతి. పశ్యతి అంటే చూచాడు. కశ్చిత్ ఏవం ఆశ్చర్యవత్ వదతి. పశ్యతి కశ్చిత్, ఎవరో ఒక మహాపురుషుడు అనమాట. అది విన్నాడు, ఇతను చూశాడు. ఆశ్చర్యకరము వదతి అంటే ఏంటి? దాన్ని చెప్పాడు కూడాను. నేను చూశానని చెప్పాడు, విన్నానని చెప్పాడు. ఇది చెప్పడం వరకే. ఇది ఎంతవరకు నిజమో అన్నది నెక్స్ట్ మనం శ్లోకాల్లో 30వ శ్లోకంలో నేర్చుకుందాం. ఎందుకంటే నేను 20 మినిట్స్ కన్నా నేను ఎక్కువ చెప్పటం లేదు, వెరీ షార్ట్. ఇందులో ఏదైనా వినాలి అన్న వాళ్ళు ఇది వినడం కూడాను. ఇది చాలా క్లిష్టమైన సబ్జెక్టు, చాలా టఫ్ సబ్జెక్టు. ఆత్మ గురించి తెలుసుకోవడం అన్నది మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద మహానుభావులే తెలుసుకోలేకపోయారు, మనం అనగా ఏపాటి. దీనికి ఏంటి కావాలంటే సాధన కావాలి. ఎప్పుడూ దాని గురించి ఆలోచనలో ఉండాలి, ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి. భగవంతుడంటే భక్తి కావాలి, ఆయన మీద నమ్మకం ఏర్పడాలి. ఇవన్నీ ఏర్పడితే కానీ దానికి మనం రీచ్ అవ్వలేం. ఆ పాయింట్కి మనం రీచ్ అవ్వాలంటే ఇవన్నీ మనలో ఉండాలి. ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద మహానుభావులే వాళ్ళు చెప్పలేకపోయారు, మనవనగా ఏపాటి. ఆయనను కృష్ణుడు మన అదృష్టం ప్రకారం, ఆ కృష్ణుడు ఆయన స్వయంగా నోటి నుంచి చెప్పిన వాక్యాలు మనం ఇప్పుడు వింటున్నాం కనుక ఆత్మ గురించి తెలుసుకోవడం మన విధి, మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ తెలిసిన వాళ్ళలో ఎంతమంది, ఇప్పుడు విన్న వాళ్ళలో ఎంతమంది? 100కి 1 కూడా లేడు, 1000 మందిలో ఒకడు ఉంటాడేమో విన్నవాళ్ళు. దీని గురించి తెలుసుకుంటే ఎంత మంచిదో ఆ తర్వాత తెలుస్తుంది. రాను ఇప్పుడు తెలియదు. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.